everyone, welcome back to our YouTube channel Neeli Meghalalo. సో ఈ రోజు మన ఎపిసోడ్ కి వెళ్ళే ముందు ఫస్ట్ మనం రెడీ అవ్వాలి కదా. రెడీ అవ్వాలంటే దానికి కొన్ని ప్రోడక్ట్స్ వాడుకోవాలి. సో ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. అయితే ఈ ప్రోడక్ట్ నేను వాడట్లేదు అనమాట, ఇంద్రాకి యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ట్రై చేసి అప్పుడు ఇంద్రాకి పెట్టానమాట. ఏంటి? సన్ స్క్రీన్. మగవాళ్ళు ఏమనుకుంటారంటే మాకు సన్ స్క్రీన్ అవసరం లేదు, మేము మగవాళ్ళం కదా. అట్లా కాదండి, ప్రతి ఒక్కరికి సన్ స్క్రీన్ అవసరము. సో అందుకనే ఈ సన్ స్క్రీన్ అనేది తనకు అలవాటు చేశాను. అండ్ పిగ్మెంటేషన్ అంతా కూడా తగ్గింది. ఎలా ఏంటి అనేది చూపిస్తాను. మీ స్కిన్కి ఏమైనా పిగ్మెంటేషన్ ఉంటే ఒక సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ చేస్తే చాలా డిఫరెన్స్ వచ్చేస్తుందండి. సో ఒక మంచి సన్ స్క్రీన్ మనం వాడటం వలన పిగ్మెంటేషన్ అనేది మనకి తగ్గిపోతుందండి. సో అందుకనే వచ్చేసేసి డాక్టర్ షేడ్స్ బ్రాండ్ వాళ్ళు వచ్చేసేసి మనకి ఇక్కడ చూడండి కేసర్ అండ్ కోజిక్ యాసిడ్ సన్ స్క్రీన్ ని లాంచ్ చేశారనమాట. సో దీంట్లో వచ్చేసేసి 2 పవర్స్ ఉంటాయండి, నేచర్ అండ్ సైన్స్. సో ఇది వచ్చేసేసి యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేయడమే కాకుండా మన స్కిన్ ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ సన్ స్క్రీన్ వాడడం వల్ల మనకి లాంగ్ లాస్టింగ్ సన్ ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి బెనిఫిట్స్ వచ్చేసి కోజిక్ యాసిడ్, వైటమిన్ సి, హ్యాలరానిక్ యాసిడ్ అండ్ నియాసినమైడ్ ఉంటుంది. అండ్ దీని టెక్స్చర్ చూసారంటే ఎంత స్మూత్ ఉందో చూడండి. కోజిక్ యాసిడ్ ఉండడం వలన పిగ్మెంటేషన్ అనేది ఫేడ్ అయిపోతుంది. అండ్ దీంట్లో కేసర్ ఉండడం వలన మన స్కిన్ అనేది బ్రైట్ అవుతుంది. దాని మూలన ఒక న్యాచురల్ గ్లో వస్తుంది అనమాట. సో అందుకని నేను ఇంద్రాకి ఇది సజెస్ట్ చేశాను అండ్ తను చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. సో దీంట్లో SPF 50 విత్ PA+++ ఉంటుందన్నమాట. ++++4+ ఉంటాయన్నమాట. సో దీని మూలాన్ని ఏంటి అని అంటే స్ట్రాంగ్ యూవీ రేస్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి స్కిన్ అనేది చక్కగా ఫేడ్ అయిపోతుంది అనమాట. మన పిగ్మెంటేషన్ అనేది ఫేడ్ అయిపోయి మంచిగా బాగా అయిపోతుంది. సో మీరు చూసినట్టయితే అప్లై చేసిన తర్వాత చాలా లైట్ వెయిట్, అసలు ఎక్కడ కూడా మనకి హెవీనెస్ ఉండదు, నాన్ స్టిక్కీ ఉంటుంది అండ్ స్కిన్లో ఫాస్ట్గా అబ్జార్బ్ అయిపోతుంది. అండ్ మెయిన్ ఎక్కడ కూడా వైట్ కాస్ట్ అంటే వైట్గా అలాగా ఉండదు, చాకీగా ఉండదు. సో అందుకని మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చక్కగా మన డాక్టర్ షేడ్స్ కోజిక్ అండ్ కేసర్ సన్ స్క్రీన్ని తప్పకుండా యూజ్ చేయొచ్చు. సో డాక్టర్ షేడ్స్ ప్రోడక్ట్స్ వచ్చేసి మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ వీటన్నిటిలో కూడా దొరుకుతుంది. ఇదే కాకుండా డాక్టర్ షేడ్స్ వెబ్సైట్లో కూడా దొరుకుతుంది అనమాట. డాక్టర్ షేడ్స్ వెబ్సైట్ నుంచి మీరు కొనుక్కునే పని అయితే నీలీ 2025 అని నా కూపన్ కోడ్ యూజ్ చేసినట్టయితే మీకు 20% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఈ ఓన్లీ ఈ ఒక్క ప్రోడక్ట్ మీద కాదు, డాక్టర్ షేడ్స్ అన్ని ప్రోడక్ట్స్ మీద కూడా మీకు 20% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వాళ్ళ వెబ్సైట్ ద్వారా కొంటే వస్తుంది. సో ఆ లింక్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి మీ స్కిన్ని మంచిగా కాపాడుకోండి. అండ్ మనం వచ్చేసేసి మన ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు సూపర్ కొత్తిమీర పప్పు అండ్ వంకాయ వేపుడు చేసుకోబోతాం. వెళ్దాం అయితే. నేను ఎంత నీట్ గా ఉన్నాను, మా ఆయన చూడండి. జిమ్ నుంచి వచ్చిన కలద్దాలు మానడు, హెడ్ బ్యాండ్ మానడు, స్టైల్ మానడు, ఏవి మానడు ఇంద్ర గారు. సో టైటిల్ అయితే మీరు చూసేసి ఉంటారు. కాకపోతే ఏంటి అంటే దీని గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, అందుకనే ఇస్తానన్నమాట. సో మీరు చూసారు కాబట్టి కొత్తిమీర పప్పు చేయబోతున్నానని మీకు తెలుసు, అండ్ వంకాయ వేపుడు చేయబోతున్నానని మీకు తెలుసు. కొత్తిమీర పప్పు అనేది కొంచెం కొత్తగా ఉంది కదా మీకు. అయితే చేశా, నీకు తెలీదు అంతే. ఎస్, చెప్పను అనమాట. కొన్నిసార్లు మా ఆయనకి అంత టాలెంట్ లేదు, దాంట్లో ఏం ఇంగ్రీడియంట్ ఉంది కనుక్కునే అంత టాలెంట్ లేదనమాట. బ్రాండ్ అంబాసిడర్ పికిల్కి చేస్తున్నావు, పప్పులకి కాదు. సో ఎనీవేస్, సో ఇదేంటంటే ఇది సమ్మర్స్లో ఎక్కువ బాగుంటుందండి. ఇంకా మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి, చాలా వేడిగా ఉంది హైదరాబాద్లో అయితే. మరి మీ ఊర్లలో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ హైదరాబాద్ ఈజ్ వెరీ హాట్. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఇంకా పప్పులు, సాంబార్లు, మజ్జిగ పులుసులు ఇలాంటివి తింటూ ఉంటాం కదా. సో సింపుల్ ఫుడ్ అనమాట. అండ్ కొత్తిమీర అనేది ఏంటి, నార్మలీ అందరూ లాస్ట్లో గార్నిష్కి వేస్తారు, కానీ అచ్చంగా కొత్తిమీరతోనే చేసిన పప్పు ఎంత టేస్టీగా ఉంటుందో, ఎంత యమ్మీగా ఉంటుందో, ఎంత ఈజీగా ఉంటుందో అనేది మీకు ఈరోజు చూపించబోతున్నాను. అండ్ దాంతో పాటు ఒక వేపుడు ఉండాలి. అండ్ మా ఇద్దరికి వంకాయ అంటే చాలా ఇష్టం. లేదు, నా స్టైల్, మా అమ్మ స్టైల్. ఓకే, వాళ్ళ అమ్మగారి స్టైల్ వంకాయ వేపుడు కూడా చేస్తున్నారు. మా అమ్మ అడిగింది నాకు పెట్టవే అనేసి. ఓకే, అండ్ ఇంతకుముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మా ఛానల్ ని డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఇంతకంటే మంచి వీడియోస్ వస్తాయి. అండ్ మా ఛానల్ నీలి మేఘాలలో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంగ్రీడియంట్స్ తొందరగా వెరీ సింపుల్ రెసిపీ, లెట్ us start. ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం, పదండి.
అంటే ప్రతిసారి నేను చెప్పింది నువ్వు చెప్పాలని ఫిక్స్ అయ్యావు. ఎవరు నువ్వు చెప్పింది నేనేం కాపీ చేయట్లేదమ్మా, నాకు తెలుసు నేను ఎలా మాట్లాడావు. 3 సంవత్సరాలు వెనక్కి వెళ్తే తెలుస్తుందమ్మా నువ్వు ఎపిసోడ్ లో ఎలా మాట్లాడుతూ ఉన్నావు అన్నది. యూట్యూబ్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఏ పో నేను ఇవన్నీ మాట్లాడను ఏంటిది అంటే అలా కాదు ఇన్ జనరల్ చెప్తున్నా ఎప్పో నేను ఇవన్నీ మాట్లాడిన ఏంటిది నువ్వు అని అన్నాడు. కానీ ఇప్పుడు నేనే ఆశ్చర్యపోతున్నాను ఈ మనిషి కెమెరాకి ఎంత మాట్లాడుతున్నాడు అనేసి. మీతో ఇంటరాక్షన్ ఎక్కువైపోయింది బాగా. వాళ్ళకి నా లవ్ అలా పంచుతుంది. ఎపిసోడ్ బంగారం స్టార్ట్ చేద్దామా? వంట తుడుచుకుంటుంటావా? ఇంకా ఇదేం తండే సినిమా కాదు నువ్వు నన్ను అలా పిలవడానికి. వద్దమ్మా ఇంట్లోకి తీసుకొని రాకండి అమ్మా ప్లీజ్ అమ్మా. రాజు పప్పుకి వచ్చేసేసి కొత్తిమీర పప్పుకి నేను ఏం చేశానంటే ముందే పప్పుడుకు పెట్టుకోవాలి. సో నేను పప్పుడుకు పెట్టేసుకున్నాను రెడీగా. అప్పుడు ఏమవుతుందంటే మనం పప్పు ముందే పెట్టుకుంటే మనం ఏదైతే వర్క్ చేస్తామో అది 5 minutes లో అయిపోతుంది అనమాట. సో పప్పుకి తిరగమాటేసి పక్కన పెట్టేసేసి వంకాయ ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి అయిపోయింది మన లంచ్. అంత ఫాస్ట్గా ఉండాలన్నమాట. ఎందుకంటే వర్కింగ్ విమెన్ కదా, ఎక్కువ కష్టపడకూడదు, టేస్టీగా ఉండాలి. ఆఫీస్కి వెళ్ళి అక్కడ పచ్చడి పెట్టాలి. సో వి డోంట్ హ్యావ్ టైం. రెడీయా? ఓకే నాన్న రెడీ. చలో. సో మన కొత్తిమీర పప్పుకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ పప్పు ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొత్తిమీర ఒక మంచి పెద్ద కట్ట తీసుకోండి. 2 గుప్పెళ్ళు కొత్తిమీర ఉండాలన్నమాట. మంచిగా కడిగి ఫైన్ గా చాప్ చేసి పెట్టుకోండి. ఓకే. 3 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక 10-12 వెల్లుల్లి ఇలాగ సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ టొమాటో సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ ఉంటే సాంబార్ ఉల్లిపాయ అంటారు కదండి చిన్నవి, అవి వాడుకోవచ్చు. లేదంటే ఉన్న సైజు నుండి చిన్న ఇలా కొంచెం పెద్దగా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు, నిమ్మకాయ ఇష్టం ఉన్నోళ్ళు నిమ్మకాయ వేసుకోవచ్చు, చింతపండు ఇష్టం ఉన్నోళ్ళు చింతపండు వేసుకోవచ్చు. ఏది వద్దనుకుంటే 2 మానేయచ్చు. పోపు అంటే తాలింపు వేయడానికి ఆవాలు కావాలి, జీలకర్ర, మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, కావలసినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియా పొడి, కొద్దిగా పసుపు, నూనె. సో ఫస్ట్ మనము ఒక చిన్న గిన్నె, అంటే మనం ఆల్రెడీ పప్పు ఉడకపెట్టేసుకున్నాం కాబట్టి ఇంకా మళ్ళీ మనం పెద్ద గిన్నెల్లోకి పప్పు ఉడకపెట్టడం ఇవన్నీ ఉండవు కాబట్టి డైరెక్ట్గా ఏదైతే తాలింపు వేయబోతున్నారో అదే గిన్నె అనమాట. దీంట్లో ఆయిల్ వేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ అక్కర్లేదండి మనం పోపుకి. సో 1 to 2 tablespoons ఆఫ్ ఆయిల్ అయితే సరిపోతుంది. సో ఫస్ట్ వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ ఒకసారి కలపాలి. మంట ఎక్కువ ఉంది అనుకుంటే కొంచెం తగ్గించుకోండి. తరిగిన ఉల్లిపాయ, టొమాటో వేసాను. ఇప్పుడు ఊరికే కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. మీకు తెలుసు టొమాటోస్ కొంచెము స్క్విషీ అవ్వడానికి అనమాట. అండ్ ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు కూడా వేస్తాం మనం ఇప్పుడు. ఓకే, మంచిగా కలపండి. సో అక్కడ ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిరపకాయలు వేగేలోపు ఇక్కడ ఉడికిన పప్పు ఉంది కదా మన దగ్గర, దాన్ని మనం కొంచెం ఇలాగా ఏమంటారు మ్యాష్ చేసుకోవాలి, ఎన్నించుకోవాలి. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేస్తున్నానండి. కొత్తిమీర పప్పు కాబట్టి మనం ఆకుకూర పప్పు చేసుకుంటే ఎలా వేసుకుంటాం అలా వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అవ్వాలి. సో ఇప్పుడు కొత్తిమీర మంచిగా వాడిపోయింది కదా. ఇప్పుడు ఈ పప్పు మంచిగా మనము రుబ్బుకున్నాం కదా, ఎన్నించాం కదా. సో ఈ పప్పుని సో దీనిలో కొద్దిగా వాటర్, ఎందుకంటే అన్ని కలవాలి కదా. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసేస్తా. ఇప్పుడు మంట కొంచెం హై పెట్టాను. నువ్వు గమనిస్తే నేను పప్పుని మరీ ఓవర్గా కూడా ఎన్నించలేదు, కొంచెం తక్కువే ఎన్నించాలన్నమాట. మరీ పేస్ట్ లాగా చేయకూడదు, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాము. దాని తర్వాత ఒక 1/4 టీ స్పూన్ కారం వేస్తాము. ఇంకొంచెం పసుపు వేస్తాము. ఈ పప్పుకి సరిపడా ఉప్పు వేస్తాము. అండ్ ఇప్పుడు మంచిగా కలుపుదాం. ఇప్పుడు ఇది ఒక 5 minutes బాయిల్ అవ్వాలండి. ఇప్పుడు మీకు బాయిల్ అయిన తర్వాత ఈ కాస్త కొత్తిమీర ఉంది కదా, ఈ కొత్తిమీర గార్నిష్ కింద వేస్తాం అనమాట. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత మీకు ఎక్కడైనా కొత్తిమీర పప్పులాగా అనిపిస్తుందా? అండ్
ఎంత బాగుందంటే కమ్మగా అంత బాగుందనమాట. సో ఇలా మన ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మనం ఆకుకూరని ఇంక్లూడ్ చేసి పెడితే, చూసారు కదా మా ఆయనకు తెలియదు కొత్తిమీర పప్పు తిన్నాడని కూడా. సో ఇట్లా మీరు చేసేయచ్చు అనమాట. సో దిస్ ఇస్ కంప్లీట్లీ రిచ్ విత్ ప్రోటీన్ అండ్ విటమిన్ సి. ఎందుకంటే కొత్తిమీరలో చాలా వైటమిన్ సి ఉంటుంది. సో మనకి చాలా అంటే చాలా ఎనర్జీని కూడా ఇస్తుంది అనమాట. అండ్ కొత్తిమీర చాలా రకాలుగా మన హెల్త్కి మంచిది. సో అందుకని దిస్ ఇస్ ద బెస్ట్ పప్పు. ఇక్కడ చూసారా పప్పు ఎంత బాగుంది. సో ఇప్పుడు మనం తాలింపు వేసుకుంటామండి. ఒక కడాయి పెట్టుకోండి, కొంచెం వాటర్ ఉన్నది పోనిద్దాం, ఆయిల్ వేసుకుందాం. సో ఇప్పుడు దీంట్లో మినప్పప్పు, తాలింపుకి సరిపడా ఆవాలు, జీలకర్ర, దీంట్లో ఇది వేసుకోండి, ఎండుమిరపకాయ ఆఫ్ చేసేయండి, కరివేపాకు వేసుకోండి. చెప్పు అమ్మా పడితే మీ మీద ఏం పడదు. ఇప్పుడు ఇదంతా వేస్తాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే లాస్ట్లో కొత్తిమీర ఉంది కదా, ఈ కొత్తిమీర వేస్తాము, కలిపేస్తాము, ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేసి యాక్చువల్గా చెప్పాలంటే ఎవరికైనా కావాలంటే ఇలానే తినేచ్చే పప్పుని, కానీ నీకు కొంచెం ట్యాంగినెస్ ఇష్టం కదా, అందుకని నేను ఎప్పుడు అయ్యో ఒక పెద్ద తప్పు చేసేసాను. ఉల్లిపాయలు వేయించడం మర్చిపోయాను. నేను మర్చిపోయానండి ఉల్లిపాయలు వేయడం. ఉల్లిపాయలు ఎందుకు వేయించాలంటే భలే ఉంటుందమ్మ దీంట్లో. ఉల్లిపాయలు వేయిస్తే హాఫ్ ఫ్రై అయ్యి సూపర్ ఉంటాయి. సో ఇలాగా హాఫ్ ఫ్రై చేసుకోవాలండి. తిరగమాతతో పాటు తాలింపుతో పాటు చేయాలి. ఒక ఫోన్ రావడం వల్ల ఇలా జరిగింది, ఏమనుకోకండి, సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. అసలు ఎంత అమేజింగ్ ఉంటుందంటే ఇలా ఉల్లిపాయ వేస్తే కొద్దిగా నిమ్మకాయ, ఎక్కువ కూడా పిండట్లేదు, కొద్దిగా. దట్స్ ఇట్. అండ్ హియర్ ఇట్ ఈస్ ఆర్ కొత్తిమీర పప్పు. నెక్స్ట్ వంకాయ ఫ్రై. చలో. వంకాయ వేపుడికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ 1/2 కిలో వంకాయలు తీసుకున్నా. నేను తెల్ల వంకాయలు తీసుకున్నా, మీ ఇష్టం, మీరు ఏ వంకాయ అయినా వాడుకోవచ్చు. ఆవాలు, మినపప్పు, వెల్లుల్లిపాయ, కరివేపాకు తాలింపులో వేస్తాము. కొద్దిగా పసుపు, కావలసినంత ఉప్పు, కావలసినంత కారం, అండ్ మన వంకాయ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్. సో వంకాయలు ఫస్ట్ కడిగి కట్ చేసుకోవాలి. నేను ఇమ్మీడియట్గా ఫ్రై చేస్తున్నాను కాబట్టి నేను వాటర్లో సాల్ట్ వేసి వేసుకోవట్లేదండి, ఎందుకంటే నేను ఇమ్మీడియట్గా చేస్తున్నాను. లేదు మీరు అంత ఫాస్ట్గా మీరు చేయలేరు అనుకున్నప్పుడు ఒక గిన్నెలో కొంచెం సాల్ట్ వేసుకొని, నీళ్ళు వేసుకొని దాంట్లో కడిగిన ముక్కల్ని వేసుకోండి, ఓకేనా. లేదనంటే కరోనా వస్తుంది. కరోనా అంటే ఒకలాంటి చేదనమాట, ఎందుకంటే వంకాయ హ్యాస్ దట్ టెండెన్సీ. సో బీ కేర్ఫుల్. సో ఇటువంటిది ఒక వైట్ ప్యాన్ పెట్టుకోవాలండి. పెట్టుకొని వైట్ ప్యాన్, అవును, ఇప్పుడు నూనె వేసుకోవాలి కావలసినంత. మినపప్పు, ఆవాలు మంచిగా వేగాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, ఇవి వేస్తున్నాను. నేను ఎండుమిరపకాయ అలాంటివన్నీ వేయనండి, ఎందుకంటే ఎంత సింపుల్గా ఉంటే అంత బాగుంటుంది. సో అందుకని నేను పెద్దగా వేయను, కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఇవి వేగాయి కదా, ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. రాజ్ చూసుకో, రెడీయా? ఓకే, ఇప్పుడు వంకాయలు వేస్తున్నాను. ఇదిగో అంతే మరి, సింపుల్ అండ్ ఈజీ అని చెప్పాను కదా, అందుకే ఇన్ని మసాలాలు వేసుకోవట్లేదండి అన్నిట్లో కూడాను. సింపుల్ కుకింగ్ ఈజ్ ఆల్వేస్ వెరీ గుడ్. ఇప్పుడు మనం పసుపు వేస్తున్నాం. వంకాయలు వేసేసాం కాబట్టి ఉప్పు కూడా వేసుకోవాలి. వంకాయలకి సరిపడా ఉప్పు, కారం అప్పుడే వెయ్యము. సో ఇప్పుడు మంచిగా కలిపేసాం కదండి, మూత పెట్టేసి సిమ్ చేసేస్తున్నాను అనమాట. నిదానంగా ఫ్రై అవుతుంది, మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. మంచిగా ఇలా ఊరికేనే అలాగ ఒడిలిపోతే అస్సలు వాటర్ అనేది వేయాల్సిన అవసరం లేదు, ఆ నూనెనే అవి వాడతాయి అన్నమాట, ఓకేనా. ఉడికిపోయింది చూసావు వంకాయ ఆల్రెడీ, అంటే అంత మంచి ఫ్రెష్ వంకాయలు కదా.
మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ ఉంటే అప్పుడు మనకి మాడదు, ప్లస్ ఆయిల్ మంచిగా వేసుకుంటే అస్సలు అడ్డుగంటదు. ఇప్పుడు వచ్చి మనం కారం వేసేద్దామండి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. సో మన వంకాయ వేపుడు అయిపోయిందండి. సాఫ్ట్గానే ఉండాలండి, మరీ కరకరలాడేటట్టుగా చేసుకోకుండా ఇలా చేసుకుంటే అద్భుతంగా ఉంటుందన్నమాట. సో మన వంకాయ వేపుడు రెడీ అయిపోయింది, కొత్తిమీర పప్పు రెడీ అయిపోయింది, అన్నం రెడీ అయిపోయింది, ఇంకేంటి టేస్టింగ్ అంతే. సో మా కొత్తిమీర పప్పు అండ్ వంకాయ వేపుడు రెడీ అయిపోయింది. దేంతో కలపండి ఫస్ట్? పప్పు. కొత్తిమీర పప్పులో వంకాయ వేపుడు నంచుకుంటారా? యాక్చువల్ దీనిలో ఒడియాలు కూడా వేసి ఉండొచ్చు కదా? వేసుకోవచ్చు నాయన. ఇప్పుడు మనం రెసిపీ చూపిస్తే చాలు, తర్వాత వేయించుకుందాం. ఓకే ఫైన్. ఓకే థ్యాంక్ యూ. ఆ ఉల్లిపాయ చూస్తుంటే టెంప్టింగ్ గా ఉందండి, పైన వేసిన ఉల్లిపాయలు కదా. చాలా బాగుందమ్మా. బాగుందా? ఆ క్రంచీనెస్ ఉందన్న ఉల్లిపాయలు, అందుకనే అది ఇంకా టేస్ట్ని బాగా ఇచ్చేస్తుంది. ఎక్కడ నేర్చుకున్నావు ఈ పప్పు నువ్వు? చెన్నైలో ఉన్నాం కదా మేము, అప్పుడు నేర్చుకున్నా, అందుకనే నాకు అన్నీ తెలుసు. చెన్నైలో ఉన్నప్పుడు ఇది ఎక్కువ తమిళియన్స్ చేసుకుంటారు. అవునా? చాలా అన్ని ఊర్లలో పప్పులు ఉంటాయి, కాకపోతే మనకి కొన్ని తెలుస్తాయి కొన్ని తెలియదు. ఇప్పుడు వంకాయతో కలుపుతా. నాకు పిచ్చండి వంకాయ అంటే. అలాగే పిచ్చాము కానీ నాకు కూడా పిచ్చర్ చేసేసింది. అసలు నాకు ఫస్ట్ నుంచి గుత్తొంకాయ అంటే చాలా ఇష్టం. మా అమ్మ బాగా చేసేది గుత్తొంకాయల మసాలా. ఆంటీ ఒక రెసిపీ చేసేవారు, ఫస్ట్ టైం నేను తిన్నాను అనమాట ఆంటీ దగ్గరే, వంకాయ శనగపప్పు. కానీ ఆంటీ చేసిన రెసిపీ అమేజింగ్. ఈసారి కానీ షేర్ చేస్తా. అలా ఎవరు చేయట్లేదమ్మా. అమ్మ అలాగా అంటే ఆ మసాలా శనగపప్పు వంకాయ అసలు టేస్ట్ అల్టిమేట్ ఉంటుంది, భలే ఉంటుంది అనమాట. ఈసారి అది చేసి చూపిస్తా. ఎలా ఉంది వంకాయ వేపుడు? వెన్న ముద్దలా కరిగిపోతుందండి. ఆ వంకాయ అసలు కరిగిపోతుంది. బాగుందా వంకాయ? రెండు కాంబినేషన్ బాగుందా? అది మ్యాటర్. సో సమ్మర్లో వీలైనంత వరకు వెజిటేరియన్ తినాలి, అప్పుడు మనకు కడుపుకి హాయిగా ఉంటుంది, ఫ్రాంక్లీ స్పీకింగ్. అండ్ ఈ కొత్తిమీర పప్పు నేను రకరకాల పప్పులు చేస్తానండి, నాకు చాలా ఇష్టం. ఎందుకనంటే ఒకటే పప్పు తినాలంటే బోర్ అనిపిస్తుంది, కాబట్టి ఐ ట్రై అండ్ సీ దట్ కొత్త కొత్తవి చేయాలి అని చెప్పి. సో మీరు కూడా తప్పకుండా మా కొత్తిమీర పప్పుని ట్రై చేయండి. వంకాయ వేపుడు, సింపుల్ వంకాయ వేపుడు మీ పిల్లలకి బాగా నచ్చుతుంది. అసలు అల్టిమేట్ ఉందండి, రెండు కాంబినేషన్ అయితే అదిరిపోయింది. నాకే పెడుతున్నాయండి నాన్న. పర్లేదు నాన్న, తిను, ఆకలి మీద ఉన్నావు కదా. సో ఇలాంటివి ఇంకా మంచి కుకింగ్ ఎపిసోడ్స్ మీరు చూడాలి అని అనుకుంటే మా నీలి మేఘాల్లో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, టాటా బై, లాట్స్ ఆఫ్ లవ్. విషయం ఏంటంటే రేపు మళ్ళీ వచ్చేస్తాం అనమాట సండేకి, ఓకేనా? ఇది సాటర్డే ఎపిసోడ్, మళ్ళీ సండే కలుద్దాం. ఓకే బాయ్.